కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో అక్రమ మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలకు ఈ రోజు అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలం ప్రక్రియలో మొత్తం 23 వాహనాలు ఉండగా సర్కారీ వారి నిర్ణయించిన ప్రారంభ ధర 70,000 రూపాయల నుండి వేలం పాట ప్రారంభమైంది. కొనుగోలుదారుల మధ్య నెలకొన్న తీవ్ర పోటీతో ఈ వాహనాలు 1,15,500 రూపాయలకు అమ్ముడయ్యాయి. దీనికి అదనంగా 20,790 రూపాయల వస్తు సేవల పన్ను జీఎస్టీ కలిపి మొత్తంగా 1,36,290 రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరినట్లు కర్నూలు ఏఈఎస్ దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి సిఐ సాయిదులు వెల్లడించారు. టోకన్ నంబర్ 1 37,000 అలా టోకన్ నంబర్ 1 37,000 ఒకటోసారి ఆర్డర్ 7 మంది పెట్టినట్టు అది చూస్తాం మేము. టోకన్ నంబర్ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆదోని స్టేషన్లో గతంలో ఎన్డీపీఎల్ అదేవిధంగా నాట్సారాయ్ కేసులలో పట్టుబడిన 23 వాహనాలు, ఇందులో 3 ఆటోలు, 20 టూ వీలర్స్, వీటిని ఈరోజు వేలం వేయడం జరిగింది. ఈ ప్రభుత్వం సర్కారు వారి పాట మొత్తం ఈ 23 వాహనాలకి 72,000 ఇవి మనము ఆర్టీఐ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకున్నది. ఈ 72,000కు గాను మనకి 1,15,500 రూపాయలు వేలం పాటలో మనకు వచ్చింది. మళ్ళీ ప్లస్ దీనికి అదనంగా జిఎస్టీ ఉంటుంది, అది 20,790 రూపాయలు వచ్చింది. మొత్తము 1,36,290 రూపాయలు వచ్చింది. అంటే 72,000 రూపాయల ఈ వాహనాలకి 1,36,290 వచ్చింది. ఇందులో మనకు 60% ప్రభుత్వానికి లాభ రూపంలో ఆదాయం వచ్చింది అన్నమాట. ఓకే సార్, ఇందులో స్క్రాప్ బండ్లు ఎన్ని ఉన్నాయి? రన్నింగ్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఇందులో 3 వెహికల్స్ రోడ్డు వర్తి, బైక్లు, మిగతావన్నీ స్క్రాప్. మొత్తం స్క్రాప్. ఈ స్క్రాప్ బండ్లను రిజిస్ట్రేషన్ జరగదు, వాటి వీటిని బయటకు తిప్పడానికి ఉండదు. వాటిలో ఏదైనా పార్ట్స్ మాత్రం ఉపయోగించుకోవచ్చు, అంతే. ఏదైనా వస్తువు ఒక పార్ట్ పోయితే అది వాడుకోవచ్చు. నా పేరు రామకృష్ణారెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.